లోపముందా? హలో. ఒరే శ్రీను, నువ్వు నాకెప్పుడు ఎందుకు ఐ లవ్ యూ చెప్పలేదు? నందు, నాకెందుకు ఐ లవ్ యూ చెప్పలేదు? అంటే నా మీద నీకు ఒపీనియన్ ఉన్నట్టు నాకు తెలియదు నందు. నీ మీద నాకేం ఒపీనియన్ లేదు. నువ్వు ప్రపోజ్ చేయాలి, నేను రిజెక్ట్ చేయాలి. అది కదా జరగాలి. ఎందుకు జరగలేదు? ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. హలో. నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా? నందు, రానికి చెప్పావు, శృతికి చెప్పావు, గీతకి చెప్పావు. వాళ్ళందరికన్నా నేనే బాగుంటాను కదా, నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఒప్పుకుంటావని తెలియక నందు. థ్యాంక్స్ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్ నందు. నేనేం ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దామనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? అవును నందు, ఎవరికైనా నిన్ను చూస్తే రెస్పెక్ట్ కలుగుతుంది. అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతావు. నీకు ప్రపోజ్ చేయాలని ఎవరికీ అనిపించదు. అయినా నీకు ప్రపోజ్ చేయాలంటే వాడు పైనుంచి దిగి రావాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. వాడికి ఫోన్ చేసి చెప్తే వద్దులే. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. హలో. నాలో ఏ లోపం లేదు. నేను పద్ధతిగా ఉంటాను, స్ట్రైట్ గా ఉంటాను. అందుకే నేనంటే అందరికీ అభిమానం. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నా ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నావని అర్థమైంది. నా గురించే ఆలోచిస్తున్నావని అర్థమైంది. త్వరలో నాకు ఐ లవ్ యూ చెప్పబోతున్నావని అర్థమైంది. నందు, నీలో ఏ లోపం లేదు. నీ మనసులో నేనున్నాను. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. కూర్చో. ఎలా ఉంది నీ హాలిడే పీరియడ్? కూల్. ఇంకా ఎన్ని రోజులు? ఇంకా 2 months కదా నాన్న. తర్వాత కార్తీక్, లైఫ్కు ప్లానింగ్ ఉండాలి. దానికోసం రెస్పాన్సిబుల్గా ఉండాలి. నీకు ఈ రెండూ లేవన్నది ఓపెన్ ఫ్యాక్ట్. అందుకే నీకు రెస్పాన్సిబిలిటీ తెలియడం కోసం పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. అదేంటి నాన్న నాకు చెప్పకుండా? ఆ అమ్మాయి మా అందరికీ నచ్చింది. ఆ అమ్మాయితోనే నీ పెళ్లి. నానా, అది కాదు నాన్న నేను చెప్పేది. నువ్వు చూడాలనుకుంటే అక్క దగ్గర అమ్మాయి ఫోటో ఉంది, చూడు. అక్క. ఏరా, ఫొటోస్ చూపించమంటావా? ఏంటక్క నువ్వు కూడా? నీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానని. కానీ ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందో లేదో మనకు తెలియదు కదా. అయితే వేరే అమ్మాయిని చేసుకోవాలా? నేను చేసుకోను. ఈ విషయం నాన్నకు చెప్పకపోయావా? వింటేనే కదా ఆయనదో పెద్ద విలన్లా బెదిరించేలాడు. సర్లే, ఈ అమ్మాయి కూడా చాలా బాగుందిరా. ఒకసారి నువ్వు ఫోటో చూడు, నీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మీ అందరికి నచ్చితే నాకు నచ్చాలని లేదు. అయితే త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వు, లేదంటే వీకెండ్ పెళ్లి చూపులకి రెడీ అవ్వు. నో ఛాన్స్. నేను ఇప్పుడే తేల్చుకొని వస్తాను. నందు, నందు, నీతో మాట్లాడాలని వచ్చా. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను రోడ్ మీద. సారీ. ఇది చెప్పడానికేనా? సరే అయితే. లేదు నందు, నందు, యాక్చువల్గా నేను డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను తప్ప ఇబ్బంది ముందు ఫోన్ మాట్లాడు. 1 second. ఐఎమ్ వెరీ సారీ. జస్ట్ 1 second ప్లీజ్. రే ఏంట్రా? హే నందు, పద క్లాస్కి వెళ్దాం. లేదు, వాడి ఇందాకటి నుంచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఏం చెప్తాడో విని ఈ మ్యాటర్ ఈ రోజుతో ఫినిష్ చేసేయాలి. ఫోన్లే అని ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నాడు. హే, అది చూడు. ఏంటి వీడు? మేనస్ లేదా? నేను ఇక్కడ క్లాస్ పిక్దామని ఫిక్స్ అయ్యాను. నా క్లాస్ వినకుండా ఎలా వెళ్తాడు? కనీసం వెళ్తున్నానని చెప్పకుండా రూడ్ బిహేవియర్. షట్ అప్. రండ్రా చూసుకుందాము. ఇదిగో కొట్రా. ఉత్తునే బావా, ఊరికే భయపడుతున్నారో లేదో చూసా. అసలు ఎవర్రా వీళ్ళు? మన మధుగాడికి ఇష్టం బావా. బిందు నేను ప్రేమించుకోవడం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కార్తీక్, అందుకే. అయితే కొట్టడానికి మనుషుల్ని పంపిస్తారా? అప్పుడే కదా బావా వాళ్ళకి తండ్రులు అనే ఫీలింగ్ వచ్చేది. రే, బిందును పిలిస్తే వస్తుందా? ఒక్క SMS చాలు. అయితే రేపే నీ పెళ్ళి.
అమ్మాయిని కొట్టిన వీడియో అన్న. అంకుల్ యాక్చువల్గా నిన్నొదలను. ఆల్ ద బెస్ట్. ఎవరిళ్ళు? పండు, మన పండు అండి. మా పండు మావయ్య అండి. నీ తింగర వేషాలు ఇంకా పోలేదన్నమాట. వస్తున్నా, నేను ఒక ఫోన్ చేయొచ్చు కదరా. ఏంటిది మీ మొహాలు చూస్తుంటే ఇంకా రాతీగోళం ఉన్నట్టున్నారు. ఇంటర్నెట్ ఫేస్బుక్ తెలుసా? కనీసం పేపర్ అయినా చదువుతారా? సార్ పేపర్. ఇండియాలో పేపర్ ఇంత డిలేయా? అదే దుబాయ్లో అయితే రేపు పేపర్ ఇవాళ వేసేస్తాడు. అందులో ఏముందో ఒకసారి చూడండి, తీసి బాగా చూడండి. వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్సా? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. అందుకే ఈ ఆట. అంకుల్ కాదురా, తాతయ్య. తాత తాత ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే తాత చేసేసింది నా అబుదాబి. లోపలికి రారా పండు. ఆ, ఇగో వాడు లగేజ్ పైన పెట్టుకోను. అలాగే. అమ్మా, పై రూమ్ క్లీన్ చేయడానికి అయితే ఈ రూమ్ లో పెట్టించు. కొత్త ఇల్లు బాగుంది. ఉం? మా ఎవరమ్మా అయినా వింతగా కొన్ని యాంగిల్స్ లోనే మనిషిలా కనిపిస్తున్నాడు. పండు మావయ్యరా, చిన్నప్పుడు వాడు నిన్ను ఎత్తుకుంటేనే. ఆపు. ఏదో గిన్నిస్ బుక్ ఎక్కినట్టు చెప్తున్నావేటి? ఎరా ఈ పండు మాయ మర్చిపోయేంత గొప్పోడైపోయావా? అయ్యో పండు మావయ్య, ఆ. నిన్నెలా మర్చిపోతాను? అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ. చిన్నప్పుడు నీకోసం ఏడుస్తే అమ్మ నీకేదో పిచ్చి పట్టి వెళ్ళిపోయావు. సరే ఏం చేస్తున్నావు? మావయ్య ఏం చేయడు, హాలిడేలా ఉన్నాడు. ఓ దుబాయ్ లో దీన్నే ముఫ్లీస్ కా కుఫ్లీస్ అంటారు. అంటే బేవారసుగా తిరగడం. ఆ, అదేం కాదు, మావయ్య ఒక బుక్ రాస్తున్నాడు. బుక్క బొక్క అయినా బుక్ రాసి ఏం చేస్తారా? షాప్ పెట్టుకుంటావా? అయినా ఏంటి బావా నువ్వు కూడా ఈయన ఇలా గాలి వదిలేసావు. కథలు కవిత్వాలు పుస్తకాలు అంటున్నాడు. ఇప్పుడు జనరేషన్ ఎక్కడుంది, ఈడెక్కడున్నాడు? మావయ్య కోపం వచ్చినట్టుంది. అమ్మా నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా ఈ టైంలో? అది ఎక్కడికంటే దిక్కులు చూస్తున్నాడురా. ఏదైనా చెప్పాలంటే క్లారిటీ ఉండాలి. నువ్వు ముందు ఆ మేకగడ్డం పీకు, చూడలేక చేస్తున్నావు. అదేంట్రా, శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా. నాకు కుదరదు, నేను అక్కడికి రాను. ఏం ప్లాంతర్ పడికి టైం ఇచ్చావేంటి? ఏంటి బాబాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు కూడా రారా, అందరిని తీసుకొస్తానని చెప్పాను. సరే నాన్న. అవును, మీ బ్లేజర్ ఎక్కడ పెట్టారండి? మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. రారా, ఇదిగో, రెడీ అవుదుగా. మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా అల్లుడు. ఇక నుంచి నీకెవ్వరు కనిపించరు, ఓన్లీ చుక్కలే. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. అరే హాయ్ రా రే, బాగున్నారా? కార్తీక్, దగ్గరికి వెళ్ళి డీసెంట్గా మాట్లాడు. ఆ అరుపులేంటి? సారీ నాన్న, ఫ్రెండ్స్. ఒరే నువ్వు తాత దగ్గర ఉండు, ఈయనకు బొమ్మరల్ సినిమా మళ్ళీ చూపించాలి. హాయ్ రా హాయ్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావు అమ్మా? బాగున్నా నాన్నగారు. ఎంతసేపు మీ ఇద్దరు పెళ్లిళ్ళకి తిరగటమేనా? మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూసేదేమైనా ఉందా? వచ్చే ఆదివారం పెళ్లి చూపులకి వెళ్తున్నాం అన్నయ్య గారు. ఎక్కడా? ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓహ్ ఇక్కడే. ఎవర్రా? కాకర్ల రాంప్రసాద్ అని. ఆ? కాకర్ల రాంప్రసాద్ అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ కదా? ఎగ్జాక్ట్లీ.